Good evening, all. So now voice clear ఉందా సార్? హలో. మేడం క్లియర్ అండి. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఈ బైటోరియం ఫ్యామిలీ మెంబర్స్. నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు టెస్టిమోనియల్ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్కరి ఈ బైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. సో మనకందరికీ తెలుసు టెస్టిమోనియల్స్ మనం ఎందుకు చేస్తాము అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ బిజినెస్ గురించి అర్థం అవ్వాలి. అలాగే 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ కాబట్టి దీని గురించి మనం వాడి అలాగే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఎలాంటి డిసీజెస్ మీద ఇది వర్క్ చేస్తుంది, ఎంత మందికి ఇది రిజల్ట్ వచ్చింది అనేది కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ సాటర్డే చేస్తున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ టీం మెంబర్స్ ఎవరైనా రాకపోతే మీరు పర్సనల్ గా కాల్స్ చేసి ఇన్వైట్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు ఎవరైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను 1 by 1 చెప్తాను. అలాగే మీరు ఓన్లీ టెస్టిమోనియల్స్ మాత్రమే షేర్ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వైట్ చేద్దాం. సో ఎవరైతే మీరు షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ ఇన్వైట్ 1 by 1. ఎనీబడి? ఫస్ట్ నా టెస్ట్ మనీ చెప్తాను. నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే నాకు లో బీపీ మొదటి నుంచి కూడా లో బీపీ ఉంది. సో అలాంటి లో బీపీని ఇది ప్రోడక్ట్ తగ్గించింది. ఎందుకంటే నాకు 90/60 ఉండేదన్నమాట ఎప్పుడూ కూడా. సో అది మెడిసిన్స్ అనేది లేదు లో బీపీకి, మనందరికీ తెలుసు. సో అలాంటిది నాకు ఈ ప్రోడక్ట్ వాడాక ఇప్పుడు 110/70 110/80 వరకు నాది వచ్చింది. లాస్ట్ 1 year నుంచి నేను కంటిన్యూగా ఈ ప్రోడక్ట్ ని వాడుతున్నాను. అలాగే నాకు మైగ్రేన్ పెయిన్ కూడా ఉంది. అసలు మైగ్రేన్ పెయిన్ ఎవరైతే వస్తుందో వాళ్ళకే అర్థమవుతుంది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అంటే మనం ఏ వర్క్ కూడా చేసుకోలేము. నేను మైగ్రేనిల్ టాబ్లెట్ వాడేదాన్ని యాక్చువల్లీ, బట్ డాక్టర్ ఏమన్నారంటే ఎక్కువగా వాడితే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. సో దానివల్ల నేను అది స్టాప్ చేసి పతంజలి కూడా వాడిన రోజులు ఉన్నాయి ఆ రోజు అప్పుడు. కానీ ఎప్పుడైతే నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం అయిందో అప్పుడు కంటిన్యూగా వాడితే నేను ఇప్పుడు ఎంత గాలిలో వెళ్ళినా సరే, అలాగే నేను ఎంత సౌండ్ ఉంటే కూడా, ఇంకా ఫోన్ చూస్తే కూడా నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. బట్ ఇప్పుడు 7 to 8 hours కూడా ఫోన్ లో ఉంటున్నాను, అయినా కూడా నాకు ఎలాంటి మైగ్రేన్ పెయిన్ అనేది లేదనమాట. సో ఇట్స్ అన్ వండర్ఫుల్ టెస్టిమోనీ అని చెప్పొచ్చు. ఇంట్లో అయితే మా అమ్మకు కూడా మోకాల నొప్పి తగ్గింది. యాక్చువల్ ఆమె 70 years అబోవ్. కానీ ఎలాంటి మెడిసిన్ తీసుకోకుండానే మోకాలు అసలు ఆపరేషన్ చేయించాలని అనుకున్నాం మేము ఒకసారి. కానీ ఎప్పుడైతే ప్రోడక్ట్ తీసుకున్నామో ఆపరేషన్ కూడా చేయించకుండానే ఇప్పుడు దాని సొంతంగా అంత క్యూర్ అయిపోయింది మోకాల నొప్పి అయితే. బ్యాక్ ఏక్ కానివ్వండి, లేదా హై బీపీ, మా హస్బెండ్ కి వచ్చేసి హై బీపీ ఉండేది, అది కూడా నార్మల్ కి వచ్చేసింది. సో ఎన్నో ప్రాబ్లమ్ ఇది క్యూర్ చేసింది అని చెప్పొచ్చు. నేనైతే మా రిలేటివ్స్ లో అందరికీ ఇచ్చేసాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మన ఒక ప్రాణాన్ని కాపాడే ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మనము సివియర్ టు సివియర్ డిసీజెస్ అన్ని కూడా దీనివల్ల ఈరోజు వస్తున్నాయి రిజల్ట్స్. సో ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మనకు వచ్చిన రిజల్ట్ ని మనం ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా ఇది స్ప్రెడ్ అప్ అవుతుంది. అలాగే ఒక మంచి అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం ఈ ప్రోడక్ట్ ద్వారా. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎనీబడి టు టాక్ యువర్ టెస్టిమోనీ టుడే, కైండ్లీ రైజ్ యువర్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, వీర నారాయణ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీ టెస్టిమోనీ ఇవ్వండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం, ఈబైటేరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్తే, చెప్పండి. పేరు వీరనారాయణ. నేను ఇంతకు ముందు కూడా ఈ టెస్ట్ మనీ చెప్పాను మేడం. నా టెస్ట్ మనీ అనేది నేను 1.5 year క్రితం ఈబైటేరియం కిట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, వాయిస్ క్లియర్ ఉంది? క్లియర్ మాట్లాడండి. శ్రీనాథ్ రెడ్డి సార్ ద్వారా నేను యొక్క ఈబైటేరియం కిట్ అనేది తీసుకోవడం జరిగింది. నేను హైదరాబాద్ లోనే ఉంటాను మేడం, నాగోల్ ఏరియాలో. నేను మేస్త్రి వర్క్ చేస్తాను.
నేను తీసుకున్న ప్రోడక్ట్ నాకు రిజల్ట్ ఏంటంటే నేను బాడీ పెయిన్స్ కోసమని ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ఫుల్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ అనమాట. అదే విధంగా మాకు మ్యారేజ్ అప్పటికి 3 years అంటే 2 years అయిందనమాట. నేను కిట్ తీసుకోక ముందు పిల్లల పరంగా కొంచెం డిస్టర్బెన్స్ గా అంటే ఇబ్బందులు ఉండే హాస్పిటల్ కి మెడిసిన్ కి ఇట్లా 20,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఏమైందంటే మెడిసిన్ వాడుతూనే పీసీఓడి ప్రాబ్లం కూడా ఫేస్ చేసామన్నమాట హాస్పిటల్లో. ఇది 1.5 month యూజ్ చేసిన తర్వాత మన ఈ బెటర్ కిట్ తీసుకొని 1.5 month 2 months యూజ్ చేసిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. మా మేడం కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అదే విధంగా నాకు 2023 సెప్టెంబర్ మంత్ లో పాప కూడా పుట్టడం జరిగింది, నార్మల్ డెలివరీ. అది మేడం నా టెస్టిమోనీ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంది. నాకు కూడా బాడీ పెయిన్స్ అనేది తగ్గిపోవడం జరిగింది. చాలా మందికి నేను ఈ యొక్క ప్రోడక్ట్ రిఫర్ చేశాను. ఎంతో మంది కొంతమంది తీసుకున్న వాళ్ళు, కొంతమంది తీసుకోలేదు. అది మేడం నా టెస్టిమోనీ అనేది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వీరనారాయణ గారు. వండర్ఫుల్ టెస్ట్ మనీ. యాక్చువల్లీ పిల్లలు పుట్టని వాళ్ళకు ఇదొక వరం అని చెప్పాలి. ఎంతో మంది డాక్టర్స్ దగ్గర వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. సో అలాంటి మన మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా మీరు ఒక మంచి అంటే డిసిషన్ తీసుకొని మీ పాపను కూడా చూపిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. హుషారుగా ఉంటుంది మేడం, ఇంత హుషారుగా యాక్టివ్ గా ఉంటుంది పాప అనేది మేడం. హాయ్ హాయ్, హలో హలో నవ్వుతుంది. చాలా యాక్టివ్ గా హుషారుగా ఉంటుంది. థ్యాంక్ యూ. నవ్వుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వీరనారాయణ గారు. మంచి టెస్టిమోనీ. ఎందుకంటే మనము ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో ఉన్నారో వాళ్ళకి ఒక వరం అని చెప్పొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ నాగరాజ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ వీడియో ఆన్ చేయండి. నాగరాజ్ గారు. మార్నింగ్ మేడం. ఎస్ మేడం, నేను ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ లో కంప్లీట్ వర్క్ చేస్తున్నాను మేడం. నా టెస్టిమోనీ వచ్చేసి కంప్లీట్ గా నా ఫీల్డ్ వర్క్ మేడం. మార్నింగ్ 8 to 2 నుంచి మన నైట్ 7 వరకు మొత్తం ఫీల్డ్ వర్క్, బైక్ నుంచి వర్క్. కాకపోతే నేను వర్క్ చేసినప్పుడు ఈ వాడక ముందు కంప్లీట్ గా అలసిపోయేది మేడం. నేను కంప్లీట్ గా ఇది వాడిన తర్వాత ఒక మంత్ తర్వాత ఒక నా ఎనర్జీ లెవెల్ అంటే వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎనర్జీ గ్రేట్నెస్ మేడం. నా రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్. ఇంతకుముందు అయితే ప్రీవియస్ గా అయితే నేను వచ్చే వరకు మొత్తం అలసిపోయి మనం ఇంట్లో ఏదైనా పని చెప్పినా కానీ మనం అసలు చేయకపోయేది మేడం నేనైతే అసలు. ఆ తర్వాత అయితే నేను వాడిన 1 month తర్వాత గ్రేట్ రిజల్ట్ మేడం. ఇక్కడైతే ఎక్సలెంట్ రిజల్ట్. అది ఎంత మారిందో, నేను డైలీ వాటర్ బాటిల్ తీసుకెళ్తాను, రిస్ట్ బ్యాండ్, కంప్లీట్ గా నైట్ కూడా ఇంకా మ్యాట్రెస్ మీద పడుకుంటా మేడం. రిలాక్స్ తీసుకున్నాను. ఆ రిలాక్స్ తోటి నాకు ఉంది. దాంతో పాటు మా మదర్ కూడా తీసుకున్నాను. మా మదర్ కి లేచినప్పుడు మనకు వెరికోన్స్ కొద్దిగా నరం పట్టుకున్నట్టు అవుతుంది మేడం. ఆ మదర్ కూడా క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మా సిస్టర్కి ఇచ్చాను మేడం. లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ లెగ్ వరకు మొత్తం ఒక సైడ్ మొత్తం గుంజుతున్నట్టు అనిపిస్తుంది మేడం. సిస్టర్కి ఇచ్చిన తర్వాత ఒక మంత్ మాడిన తర్వాత నాకు చెప్పలేదు మేడం. ఆల్రెడీ వాడిన తర్వాత నాకు చెప్తుంది అన్నమాట రిజల్ట్. ఇది ఇచ్చిన తర్వాత ఇంత తగ్గిందిరా నాకు సిస్టర్ది. గ్రేట్ రిజల్ట్ మేడం. నిజంగా మనకు సాగర్ జోషి సార్ కు ఒక గ్రేట్ సార్. సాగర్ జోషి సార్ మనకి ఈ ప్రోడక్ట్ మనకు అందించినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్. అంటే వెరికోస్ వెయిన్స్ మీద కూడా మీకు తగ్గింది, అలాగే మీకు ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ అనిల్ కుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. గ్రేట్ మార్నింగ్ మేడం. నమస్తే. గ్రేట్ మార్నింగ్, చెప్పండి. నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేము ఒకటి మల్కాజ్గిరి ఇచ్చాం మేడం. అతనికి డైజెషన్ మొత్తం అంటే అరుగుదల అనేది లేకుంటుండే. మోషన్ ఒక దగ్గర కూర్చోండి అనిల్ కుమార్ గారు. ఎస్ మేడం. అయితే ఆయనకు డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉండే మేడం.
రోజుల నుంచి వాళ్ళు హాస్పిటల్ చూపించుకుంటూనే ఉండ్రు. అయితే తర్వాత మా ఫ్రెండ్ నుంచి ఇట్లా ఉంది అంటే నేను పోయేసి ఇచ్చాను. 2 days తర్వాత అతను ఫోన్ చేసి సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు మేడం. ఏంటంటే ఆయనకు మోషన్ కూడా ఫ్రీ అయినాక విత్ ఇన్ 2-3 days లా అతను ఎంత యాక్టివ్ అంటే డ్రైవింగ్ చేస్తాడో ఫుల్ యాక్టివ్ ఇంకా. అంతకుముందు అయితే చాలా డల్ ఉండేది ఇక ఈ అంటే ఇబ్బంది పడతా ఉండే అన్నట్టు రైల్స్ సిస్టమ్ ప్రాబ్లం తోటి. అదైతే ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. అది నా దానిలో రీసెంట్గా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా దీని నుంచి తీరిపోతుంది. సో ఇది మనం అంటే ఒక్కొక్క టెస్టిమోనీలో ఒక్కొక్క రకమైన డిసీజెస్ గురించి మనం చెప్పే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఈరోజు డీటాక్సిఫికేషన్ అనేది చాలా మందికి అవ్వట్లేదు. సో మన ప్రోడక్ట్ వల్ల అది కూడా తీరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ యూ మేడం. అనిల్ థ్యాంక్ యూ సో గారు. మచ్. ఎస్, నెక్స్ట్ ఎనీబడి? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. మేడం. నేను చంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఉప్పల్లో ఉంటాను. చెప్పండి. మంచి డయాబెటిక్ సంబంధించిన ఒక టెస్టిమోనీ షేర్ చేసుకుందామని చెప్పేసి నేను లైన్లోకి రావడం జరిగింది. ఎస్. మా మేనేజర్ గారు ఖమ్మం డిస్టిక్ భద్రాచలం. తనకి యాక్చువల్గా 35 years నుంచి డయాబెటీస్ ఉంది మేడం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ వచ్చేసి 370 నుంచి 400 మధ్యలో ఉంటుందన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ 2 టాబ్లెట్లు డయాబెటీస్ కోసమే వాడతారు. దాంతోపాటు తనకి రీసెంట్గా స్టంటింగ్ అవ్వడం జరిగింది డ్యూ టు హార్ట్ అటాక్. అండ్ ఆల్సో షీజ్ ఏ హైపర్టెన్సివ్ ఆల్సో, అంటే బీపీ కూడా ఉంది మేడం. సో తనకు వచ్చేసి మేము మన మ్యాగ్నెటిక్ థెరపీ March 9th ఇవ్వడం జరిగింది మేడం. డయాబెటీస్ కోసము అండ్ హైపర్ టెన్షన్ అండ్ అదర్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి తనకు రికమెండ్ చేయడం జరిగింది. అవి ఇచ్చినప్పుడు వచ్చేసి తనకి 370 అలా ఉంది మేడం. March 9th ఇచ్చిన తర్వాత మళ్ళీ April 6th మేము వేరే ఊరు వెళ్ళినప్పుడు తనది బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేయడం జరిగింది. సో తనకు వచ్చేసి 70-75 వచ్చింది మేడం. వండర్ఫుల్ రిజల్ట్ తను మన బయోమాగ్నెటిక్ థెరపీ ద్వారా తీసుకోవడం జరిగింది. సో ఇమీడియట్లీ ఏం చేయడం జరిగింది అని అంటే 70-75 అంటే ఆల్రెడీ షీ ఫీలింగ్ గిడ్డినెస్, అంటే లో షుగర్ లెవెల్స్ అవుతా ఉన్నాయి. సో ఇమీడియట్లీ చెక్ చేయడం జరిగింది, అంటే సెల్ఫ్ మానిటరింగ్ ద్వారా. సో ఇమీడియట్లీ డాక్టర్ సజెషన్తో 50% ఆఫ్ ద మెడిసిన్స్ అనేవి తగ్గించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ విజిట్ April 16th వెళ్ళిన రోజు ఇంకొకసారి సెల్ఫ్ మానిటరింగ్ అనేది చేయడం జరిగింది. ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ అరౌండ్ 8:15 AM. అప్పుడు చెక్ చేయడం ద్వారా ఇప్పుడు వచ్చేసి తన యొక్క గ్లూకోజ్ లెవెల్స్ అంటే అప్పటికే ఆల్రెడీ 6th of April వచ్చేసి మనం ఆల్రెడీ 50% ఆఫ్ ద మెడిసిన్ తగ్గించాము. సో మళ్ళీ 16th రోజు మళ్ళీ చెక్ చేయడం 100 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 100 అనేది మెయింటైన్ అవుతా ఉంది మేడం. దాంతోపాటు తనకి బ్లడ్ షుగర్ ద్వారా వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మయాల్జియా, అంటే బాడీ పెయిన్స్ కానీ లేకపోతే ఒళ్ళు తిరగటం కానీ కాలు చేతులు లాగటం కానీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవడం జరిగింది. చాలా హ్యాపీగా షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మేడం. అంటే చాలా బాగా రియాక్ట్ అయింది. దాంతోపాటు తను కూడా వేరే వాళ్ళకు కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటా ఉంది మేడం. సో వండర్ఫుల్ రిజల్ట్ యాక్చువల్లీ. 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి పేషెంట్కి విత్ ఇన్ ఏ మంత్ ఆల్మోస్ట్ నార్మల్ అయింది మేడం. ఇప్పుడు అంటే తన యొక్క లైఫ్ స్టైల్ అనేది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా మారింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మీరు షేర్ చేసుకున్నారు. అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఈరోజు మన ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది వరల్డ్ లో. ఓకే, సో అలాంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ఒక షుగర్ పేషెంట్ మనం చూస్తున్నాం. సో మనం ఆ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతాము. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, వాళ్ళ ఇంకా అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలాంటి 30 years నుంచి ఉన్నది 1 month తగ్గింది అంటే ఇట్స్ అన్
miraculous result. Thank you so much. Yes, next I invite Mrs. Sara garu, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఒకవేళ మీరు వీలుంటే ఆన్ చేసుకోండి. ఓకే మేడం, పర్వాలేదు. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నమస్తే మేడం. వీడియో ఆన్ చేయండి మేడం. పర్వాలేదులేండి. గుడ్ ఓకే, ఈవినింగ్ అండి. హే, గుడ్ ఈవినింగ్. అందరికి నమస్తే. నేను కూడా నాని సార్, మాది యాక్చువల్గా శ్రీకాకుళం. నేను నాని సార్ గారి దగ్గర బెడ్ తీసుకుని 1 month అయ్యింది అనమాట. నాకు హెర్నియా ఓకే, ఆల్రెడీ స్ట్రిక్ చేయించుకున్నప్పుడు హెర్నియా ఎక్కువైపోతే అది సెకండ్ టైం కూడా సర్జరీ చేయించుకున్నాను మెస్ పెట్టుకుని. సెకండ్ టైం సర్జరీ చేసుకున్న 6 months కి మళ్ళీ హెర్నియా వచ్చింది. ఓకే, థర్డ్ టైం సర్జరీకి కూడా రెడీ అయిపోతే అప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా సార్ నాని సార్ పరిచయం అయ్యి ఇలా అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు డిమో ఇచ్చారు. ఇచ్చిన రోజునే బెడ్ తీసేసుకున్నాను నేను. కాంబపాక అమ్మగారికి నాకు అని తీసుకున్న ఆ డే 1 కట్ అవుతుంది మేడం వాయిస్. సారా గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కొనుక్కున్నాను కానీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది మీది. మిస్టర్ రాజేంద్ర గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. రాజేంద్ర గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీలైతే వీడియో ఆన్ చేయండి. హలో, హలో, వినిపిస్తుంది మేడం గారు వాయిస్? క్లియర్. వీడియో ఆన్ చేయండి వీలైతే. మేడం మేము ఫీల్డ్ లో ఉన్నాము, ఓకే, సో వాయిస్ అయితే వినిపిస్తుంది. గుడ్ ఎస్ ఈవినింగ్ ఎస్. ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ లీడర్స్. అయితే టెస్ట్ మనీ పరంగా చెప్తే మా మదర్దే ఉంది మేడం గారు. నేను రైల్వే ఎంప్లాయీని. ఓకే, సో నాకు దీని గురించి మా బ్రదర్ చెప్పారు, జయశంకర్ బెహ్రా అని. మన ఈ బయోటోరియం ప్రొడక్ట్ ఉంది, ఇది వాడితే మీ మదర్కి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కదా అని అంటే వాడాం మేడం. ప్రాబ్లం ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయి బాడీ మొత్తం పెయిన్స్ వచ్చేసి నెక్స్ట్ నేను మా బ్రదర్ లేపితే గానీ లెగలేరు అనమాట. నెక్స్ట్ గోడలు పట్టుకుంటూ మాకు వండి పెట్టి ఇచ్చేవారు అనమాట. అట్లాంటి పొజిషన్ నుంచి ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల, ఈ బెడ్ యూజ్ చేయడం వల్ల, నెక్స్ట్ వాటర్ ఎనీ టైం అది తాగడం వల్ల విత్ ఇన్ 15 days లో అండి మా మదర్ తనంతట తాను లెగడం, నెక్స్ట్ తన బెడ్ తను ఫోల్డ్ చేసుకోవడం, నెక్స్ట్ తన పనులు తను ఈజీగా చేసుకోవడం. ఇప్పుడండి అట్ ప్రెసెంట్ 3 months అవుతుంది, తను హ్యాపీగా పొలం కూడా వెళ్తున్నారండి. పొలానికి వెళ్ళడం, నెక్స్ట్ పొలం పనులు చేసుకోవడం. తను ఇంకా ఒక 6-7 members కి ఇప్పటికి ఆల్రెడీ జాయిన్ చేయించడం, అంటే చెప్పడం నాకు ఇలా తగ్గింది, మీరు యూజ్ చేస్తే మీకు కూడా అవుతుందని చాలా మందికి చెప్పడం. వాళ్ళలో కూడా టెస్ట్ మనీస్ ఉన్నాయండి. బోధకాలు ఉన్న ఒక ముసలావిడికి కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఆవిడ 1 year నుంచి సఫర్ అవుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళ కాల్ తీసేస్తామన్నారు డాక్టర్ కూడా. సో అక్కడ నుంచి ఆవిడ జర్నీ మొదలయ్యి ఇప్పటికి కాల్ తీయకుండా ఆ బోధకాలు తగ్గి చాలా అంటే ప్లెయిన్ అయ్యిందండి. నార్మల్ రెండో కాల్ ఎలాగైందో సేమ్ అట్లాగా ఇప్పుడు క్రమేణా తగ్గుతూ వస్తుంది అనమాట. ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇంకో టెస్ట్ మోన్ వచ్చేసి అంటే మా ఊరు కౌన్సిలర్ గారికి ఇచ్చామండి. అతను అంటే చాలా సంవత్సరాలుగా సఫర్ అవుతున్నారంట, మాకు కూడా తెలియదు. బట్ వాళ్ళకి జస్ట్ వెళ్ళి ఇలాగా ప్రోడక్ట్ గురించి చెప్పిన వెంటనే తీసుకున్నారు. వాళ్ళకు కూడా 10 to 15 days బిలో అతను ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారంటే 430 ఉండింది, వాళ్ళకి 300 వచ్చిందని చెప్పారనమాట. ఓకే, అలా అలా తగ్గుతూ ఉంది.